తనే ఫ్రీ చేయండి. ఏమైంది సార్, ఎందుకు ఏడుస్తున్నారు? తను నా చెల్లెలు సార్. 7 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయింది. తన కోసం వెతకని ఊరు లేదు, చేయని ప్రయత్నం లేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు చూస్తున్నాను. డోంట్ వరీ సార్, తను ఈ ఊర్లోనే ఉందని ప్రూవ్ అయింది. త్వరలోనే మిమ్మల్ని కలుస్తారు. మళ్ళీ మా హాస్పిటల్కి వస్తే మీకు ఇన్ఫామ్ చేస్తాను. థ్యాంక్ యూ. కానీ అంతకు ముందే నా చెల్లెల్ని కలవాలి. తన అడ్రస్ ఎవరో ఒక బుర్కా అమ్మాయి చింపేసి తీసుకెళ్ళింది. ఎవరో మీరు మీ చెల్లెలు కలవకూడదని అడ్డుపడుతున్నట్టున్నారు సార్. లేదు, నా చెల్లెలే నన్ను కలవకూడదనుకుంటోంది. నిన్న బురకాలో వచ్చింది నా చెల్లెలే. అదేంటి సార్, మీ చెల్లెలు మీకెందుకు దూరంగా ఉండాలనుకుంటుంది? అదే తెలీదు. తెలుసుకోవాలి. ఎంతో బాధతో ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఫోన్ నెంబర్ మార్చేసింది. ఎక్కడుందో ఎలా ఉందో తెలియక ఎంతో టెన్షన్ పడ్డాను. దేవుడి దయ వల్ల ఇన్ని సంవత్సరాల తర్వాత నా చెల్లెల్ని చూడగలిగాను. నా కల నిజం కాబోతోంది. త్వరలోనే నా చెల్లెల్ని కలుసుకుంటాను. ఆ నమ్మకం నాకుంది. త్వరలోనే మీ అన్నా చెల్లెలు కలవాలని నేను కూడా కోరుకుంటున్నాను సార్. తప్పకుండా ఆ దేవుడు మిమ్మల్ని కలుపుతాడు. ఈరోజే మీరు కలవచ్చు కూడా. ఆ అవకాశం మీకు ఎట్నుంచైనా రావచ్చు. చెప్పండి ప్రిన్సిపల్ గారు. నమస్కారం సార్. బయలుదేరారా? ఎక్కడికి? స్కూల్కి సార్. ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా మినిస్టర్ గారు మన స్కూల్కి విజిట్కి వస్తున్నారు కదా. ఓ అవునా? సారీ సార్, మీకు ఇన్ఫర్మేషన్ ఉందేమో అనుకున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. ఇట్స్ ఓకే. లేటుగా చెప్తున్నందుకు ఏమీ అనుకోకండి. సారీ సార్. చెప్పడం మర్చిపోయాను, మొక్కలు నాటే కార్యక్రమం కూడా ఉందండి. మీకు వీలైతే రాగలరా ప్లీజ్? యా షూర్, నేను ఇప్పుడే వస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్కారం. అమ్మా జానకి. వెల్కమ్ సార్. ఈ రాఖీ పౌర్ణమి రోజు మీరు మా స్కూల్కి రావటం, మా పిల్లల్ని బ్లెస్ చేయటం చాలా హ్యాపీగా ఉంది. ప్లీజ్ సార్ రండి. రండి సార్. పదండమ్మా, పదండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఏమ్మా, స్పీచ్ ప్రిపేర్ అయ్యావు కదా? హా అయ్యాను సార్. ముందుగా మంత్రి గారికి మన లేడీ స్టాఫ్ తో రాఖీ కట్టిద్దాం. తర్వాత ఆడపిల్లలు మగపిల్లలకి రాఖీ పండుగ సందర్భంగా రాఖీలు కట్టిన తర్వాత మొక్కలు నాటే పోటీ కార్యక్రమం ఉంటుంది. ఓకే సార్. మొక్కలు నాటే పోటీనా? అదేంటి సార్? పిల్లలకు పోటీ పెట్టి ప్రైజ్లు ఇద్దామండి. ఓహో. ఇప్పుడు మన స్కూల్ లేడీ స్టాఫ్ గౌరవ మంత్రివర్యులకు రాఖీ కడతారు. అమ్మా ఏంటండి ఆ కన్నీళ్ళు? మా అన్నయ్య గుర్తొస్తున్నాడు. మీకు అన్నయ్య ఉన్నాడా? అంటే ఒకప్పుడు ఉండేవారు, ఇప్పుడు దూరం అయ్యారండి. ఆ విషయం మీకెలా తెలుసు? మేడం గారే చెప్పారండి. మరి నాకెప్పుడు చెప్పలేదు? ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి. బాధపడకండి జానకి గారు. మీ అదృష్టం బాగుంటే దూరమైన మీ అన్నయ్య గారు
ఈ రాఖీ పౌర్ణమి రోజు దగ్గర అవ్వచ్చు. మీతో రాఖీ కట్టించుకోవచ్చు. అన్నయ్యకి రాఖీ కట్టే అదృష్టం నాకు లేదు, ఎప్పటికీ ఉండదేమో. అమ్మా జానకి, రామ్మా, మంత్రి గారికి రాఖీ కట్టు. సార్, ప్రేమ్ గారు జానకి మేడం స్పీచ్ పేపర్ కొట్టేశారు. వాడికి ఇంకా బుద్ధి రాలేదా? వాడి సార్ ఇప్పుడు వద్దు సార్, మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన వెళ్ళిన తర్వాత చూద్దాం. మినిస్టర్ గారి ముందే ఈ విధవకు బుద్ధి చెప్పాలి. ఒక పంచి చెప్పింది అర్థం. అలాగే సార్. ఒసే జానకి, అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేశావు కదే, ఇప్పుడు నువ్వు స్పీచ్ ఇవ్వకుండా చేస్తాను. అందరి ముందు నువ్వు స్పీచ్ ఇవ్వలేక తెల్లమొహం వెయ్యాలి. అంతా చప్పట్లు కొట్టే బదులు చెప్పులు విసరాలి. గాడ్ బ్లెస్ యూ. దీర్ఘ సుమంగళి భవ. ఇప్పుడు మన స్కూల్ ఆడపిల్లలు రాఖీలు కట్టే కార్యక్రమం. జానకి టీచర్, మీరు దగ్గరుండి పిల్లలకి రాఖీలు కట్టించండి. సార్, మీరు ఈరోజు స్పీచ్ ఇవ్వబోతున్నారా? ఎందుకివ్వనరా? ఆ జానకి కంటే బ్రహ్మాండంగా ఇస్తాను. నాకు తెలుసు సార్, స్పీచ్ ఇవ్వటంలో మీ రూటే సపరేటు. మ్మ్. ఏమయ్యా కుమార్, మన పిల్లలందరికీ మిఠాయిలు పంచు. అలాగే సార్. ఇప్పుడు మన జానకి టీచర్ మొక్కలు వాటి ప్రాధాన్యత గురించి ఉపన్యసిస్తారు. ఏంటి దివ్యమ్మా? స్పీచ్ పేపర్ కనిపించట్లేదు. మీకు పేపర్ ఎందుకమ్మా, సొంతంగా చెప్పండి. వృక్షో రక్షతి రక్షితః అంటే చెట్లని మనం కాపాడితే మనల్ని చెట్లు కాపాడుతాయి. అది మన పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. కాబట్టి అందరం మొక్కలు నాటుదాం, అడవుల్ని పెంచుదాం, పచ్చదనాన్ని పరిరక్షిద్దాం, ప్రకృతిని కాపాడుకుందాం.
బాగా చెప్పావమ్మా. ఇప్పుడు ఆగండి సార్, ఏంటయ్యా నేను కూడా స్పీచ్ ఇస్తాను. మధ్యలో నువ్వెందుకయ్యా? మినిస్టర్ గారికి అసలు టైం లేదు. ఊరికే నా సార్ సార్ ప్లీజ్ సార్, 5 minutes సార్. సరే త్వరగా కానీ. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు ఈనాటి మొక్కలే రేపటి వృక్షాలు. ఈ మాట అన్నది వేరెవరో కాదు, మన గౌరవనీయులైన మినిస్టర్ గారు. క్లాస్, క్లాస్, కొట్టండి, కొట్టండి. మన మినిస్టర్ గారికి మొక్కలంటే ఎంత ప్రాణం అంటే ఒక 50 ఎకరాల్లో ఆయన గంజాయి మొక్కల్ని పెంచుతున్నారు. అంతటి కీర్తిశేషులు వారు. కీర్తిశేషుల అంటే ఏంటి సార్? చనిపోయిన వారని. గంధపు చెట్లంటే ఎర్ర చందనం చెట్లను పెంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గన్నేరు చెట్లు పెంచి గ్రామ సింహం అనిపించుకున్నారు. సార్ గ్రామసింహం అంటే కుక్క కదా సార్? వీధి కుక్క, అది వాడు తెలియదు కదా. స్టాప్ ఇట్. ప్రిన్సిపల్ గారు, ఎవడండి వీడు? నా గురించి ఏవేవో ఆగుతున్నాడు. సెక్యూరిటీ, వీడిని బయటకి ఇచ్చేయండి. సార్ సార్ సార్, అది కాదు సార్. సారీ సార్, ఆయనకి ఈ మధ్య మతిస్థిమితో సరిగ్గా ఉండట్లేదు సార్. ఏవో మాట్లాడుతున్నాడు, చేస్తున్నాడు. అలాంటి వాడిని జాబ్ లో ఎందుకు ఉంచారు? డిస్మిస్ చేయండి. అంటే వాళ్ళ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుందని ఆగాం సార్. సరే, ప్రోగ్రామ్ కంటిన్యూ చేయండి, నేను త్వరగా వెళ్ళాలి. ఓకే సార్. ఇప్పుడు మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. పిల్లలు, మీకు 15 minutes టైం ఇస్తున్నాను. ఈ లోపు ఎవరు ఎక్కువ మొక్కలు నాటితే వారే ఈ మొక్కలు నాటే పోటీలో విన్నర్. సో స్టార్ట్. గుడ్ కపుల్. అదిగో చైర్మన్ గారు కూడా వచ్చేసారు. ఓయ్ కుమార్ సార్, వెళ్ళి బొక్క తీసిరా. అలాగే సార్. అన్నయ్య రాడు అన్నారు, వచ్చేసాడేంటి? సారీ అమ్మా, నాకు తెలీదు. త్వరగా వెళ్ళిపోండి. ఇదేంటి, చైర్మన్ గారు వస్తుంటే తను వెళ్ళిపోయింది? వెల్కమ్ సార్. సారీ, మీకు ముందుగా చెప్పలేదు. ఇట్స్ ఓకే. గుడ్ మార్నింగ్ బాబు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు చార్కేసా? పిల్లల్ని డ్రాప్ చేద్దామని వచ్చానండి. ఇంతలో మినిస్టర్ గారు వస్తే ఆగాను. రైట్ సార్. హలో సార్. నమస్తే. హలో అభిరామ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ సార్. సారీ, నాకు కాస్త లేట్ అయింది. నో ప్రాబ్లం. పొలిటికల్ లీడర్స్కి ఎన్ని పనులుంటాయో బిజినెస్ మనలకి అంతకన్నా ఎక్కువ పనులుంటాయి. ఐ అండర్స్టాండ్. పిల్లలకు మొక్కలు నాటే పోటీ కార్యక్రమం పెట్టామండి. ఓ గుడ్, మంచి పని చేస్తున్నారు. డియర్ స్టాఫ్ మెంబర్స్, మన చైర్మన్ గారికి రాఖీ కట్టిందమ్మా. నమస్కారం. నమస్కారం.
దివ్యమ్మ గుర్తొచ్చారా? అవును చారుకేశ, నిన్న హాస్పిటల్కి వచ్చింది దివ్య అని సీసీ కెమెరా ఫుటేజ్లో ప్రూవ్ అయింది. దివ్యని చూశాను. త్వరగా దివ్యని కనిపెట్టాలి. తను నాకెందుకు దూరంగా ఉండాలనుకుంటుందో తెలుసుకోవాలి. మంగన్ అనవసరంగా పోటీకి పంపించానే. తను ఇలాంటి బరువైన పనులు చేయకూడదని డాక్టర్ గారు చెప్పారు. ఇప్పుడెలా? అక్కడ అన్నయ్య ఉన్నాడు. నేను వెళ్తే దొరికిపోతాను. దేవుడా, మంగని కాపాడు. టైర్డ్గా ఉందా? నువ్వు ఆగు, నీ బదులు నేను మొక్కలు నాటుతాను. వద్దు, నేనే నాటుతాను. ఈ పోటీలో నేను గెలవపోయినా పర్వాలేదు మంగా. నువ్వు టైర్డ్ అవడం నాకు ఇష్టం లేదు. అమ్మ అలసిపోతుందని సేవలు చేస్తున్నావా నాన్న? చూశారా దివ్యమ్మ, విధి మీ అన్నా చెల్లెళ్ల బంధాన్ని ఓడించిన బావామర్దల బంధాన్ని గెలిపించింది. అవును చారుకేశ, నేను అన్నయ్యకి దూరంగా ఉన్నా మా రక్త సంబంధం దగ్గరవుతోంది. అక్కడ ఉన్నది నా కూతురు మేనల్లుడు కాదు, మా అమ్మ నాన్న. చూడు చూడు, అమ్మకి నాన్నంటే ఎంత ప్రేమో, నాన్నకు కూడా అమ్మ అంటే అంతే ప్రేమ కదా? అవునమ్మా, ఆ ప్రేమకు చావు లేదు. అందుకే మళ్ళీ పుట్టారు. వెళ్ళు చారుకేశా, అన్నే చూస్తే బాగోదు. సీసీ కెమెరా ఫుటేజ్లో అన్నీ చూసేశారమ్మా.